రెండు గ్రామ పంచాయతీలలో ఉపాధి కూలీలు వారం రోజులుగా చేసిన పనులకు సంబంధించిన హాజరు డేటా ఎంపీడీఓ లాగిన్లో డిలీట్ కావడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కూలీలను పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ మండల స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తుంటే పనుల్లోకి వచ్చే అరకొర కూలీల డేటాను సైతం ఇలా మాయం చేయడంపై కూలీలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని దుగుమర్రి, చామలూరు గ్రామ పంచాయతీలకు చెందిన ఉపాధి హామీ కూలీలు దాదాపు 110 మంది డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 800 దినాల పనులను చేపట్టడం జరిగింది. ఇందుకు గాను వారికి 2 లక్షల వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే వారి మస్టర్లు డిలీట్ కావడంతో వారికి చెల్లించాల్సిన వేతనం అందే అవకాశం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఓ లాగిన్లో మాస్టర్లు మాయం కావడంపై పీఓ తన లాగిన్ దుర్వినియోగంపై ఇందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఎంపీడీఓ మమతాదేవి ఫిర్యాదు చేశారు. ఉపాధి కూలీల మాస్టర్ల మాయంపై ఫోకస్ అనంత పత్రికలో ఎవరి కోపం ఎందరికీ శాపం అనే కథనాన్ని ఈ నెల 10న ప్రచురించారు. ఇందుకు స్పందించిన డ్వామా పీడీ సలీం భాషా విచారణ నిమిత్తం ఏపీడీ చెన్నకేశ్వర్ చౌదరిని ఏర్పాటు చేశారు. ఆయన ఈ నెల 16న స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో మాస్టర్ల మాయంపై విచారించారు. వారితో విడివిడిగా వ్రాతపూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. ఈ సంఘటనపై నార్పల ఎంపీడీఓ మమతాదేవి మాట్లాడుతూ మండలంలోని దిగుమర్రి, చామలూరు గ్రామ పంచాయతీల్లో గత 15 రోజుల క్రితం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన మాస్టర్ల తొలగింపు సంఘటనలో పీడీ సలీం భాషా, ఏపీడీ చెన్నకేశ్వర్ చౌదరిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగిందన్నారు. ఏపీడీ నివేదిక ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలను బాధ్యులుగా గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలుగా తాత్కాలికంగా అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో టెక్నికల్ అసిస్టెంట్ ఆదిల్ విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నందుకు అతన్ని కూడా తాత్కాలికంగా అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్లో పెట్టడం జరిగిందని ఎంపీడీఓ మమతాదేవి తెలిపారు.